అటు కానవస్తోంది కదా ఆ కొండ, దాన్ని ఈడ్చి దూరంగా విసురు చూద్దాం. శేష, నీవు ఈ ప్రదేశంలో పర్వతమై ఉండేలా అనుగ్రహిస్తున్నా. లేదు, నేను దేవుడని కాదు. మీరెవరో నాకు గుర్తు లేదు. అమ్మా, అమ్మా. శ్రీనివాస, వచ్చావా? నా కన్నయ్య వచ్చావా? అమ్మా, ఆ పర్వతాలు అక్కడే ఉండిపోమని చెప్పి కోరుకున్నాయి. అయితే నేను అమ్మని విడిచి ఒక్క క్షణం కూడా ఉండనని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేశాను. అవునా కన్నా? అలా అన్నావా? నా పైన ఎంత ప్రేమ! నిన్ను ఒక్క క్షణం చూడకుంటే నేనెంతో తల్లడిల్లిపోతాను. చింతించవద్దమ్మా, నిన్ను విడిచి ఎక్కడికి నేను వెళ్ళను. శ్రీనివాస, నా కన్నయ్య శ్రీనివాస. ధనలక్ష్మి, ఏమిటమ్మా ఇది? నీ ప్రాణేశ్వరుడు అక్కడ కష్టపడుతుంటే నీవు భక్త పరాధీనవై పతి అనుభవిస్తున్న ఇక్కట్లను మరచి నిశ్చింతగా కుబేరుని భాండారంలోనే నిలిచిపోవుట సరియేనా? పతి పట్ల సతి కర్తవ్యమేమో ఎరుగవా? ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నీవు మరి ఒక జన్మను పొంది పతిని చేరుకోవాలి. అప్పుడే శ్రీహరి పునశ్చేతనుడై పరిపూర్ణత నొందుట సాధ్యమవుతుంది. లేదు, ఇంకొక క్షణమైనా నేనిచ్చట ఉండలేను. ధనలక్ష్మి, ఏమనుచుంటివి? అవును పద్మనిధి, నా స్వామిని చేరుకోనిదే నాకు నిశ్చింత లేదు. నేను వారికి దూరమైతే నా ఉనికికే అర్థం లేదు. నేను వెళ్ళవలెను, నా స్వామిని చేరవలెను. ధనలక్ష్మి, అటు శ్రీదేవి చంద్రవర్మ అంతఃపురంలో జనించి సప్తగిరుల్లో శ్రీహరికై నిరీక్షిస్తున్నారు. ఇక అచటికి నీవేళ వెళ్ళవలెను? పద్మనిధి, లక్ష్మి అవతారంలో అర్ధభాగం శ్రీదేవి, ఇంకో అర్ధభాగం ధనలక్ష్మిగా ఉన్న నేను మరి ఒక జన్మ పొంది ఆ స్వామిని చేరనేవలెను. ఆనాడేవారు సర్వశక్తి సంపన్నులగుదురు. నన్ను నిలువరించకు, నేనిటి నుంచి వెళ్ళవలెను. ధనలక్ష్మి, ఆగు తల్లి, ఆగు. ఎటు వెడలుచుంటివి? నా స్వామి నారాయణుని సన్నిధికి. నేను సమ్మతించను. నన్ను నిలిపే శక్తి ఎవ్వరికీ లేదు. నాకిచ్చిన మాట నీకు జ్ఞాపకం లేదా? నీకిచ్చిన మాటకై నేను నా పతి నుంచి దూరం కావలెనా? అది నాకు సంబంధించింది కాదు. సదా నా భాండారంలోనే నవనిధులతోడ నివసింతునని నీవే వసిగిన మాటపై నిలచియుండుట నీ కనీస ధర్మం. నా బాధకు కష్టానికి ముగింపే లేదా? అదంతా నాకనవసరం. నా అంతఃపుర భాండారం అష్టైశ్వర్యాలతో పొంగి పొరలిపోవలెను. సర్వలోకముల యందు నేనే ధనాధిపతినన్న కీర్తికి పాత్రుడును కావలెను. అదే నా ఆకాంక్ష. క్షమించండి స్వామి, మీ పురుషులకు మా మానసిక భావాల కన్నను సంపద ప్రతిష్టలే మీకు ముఖ్యం. అవును, భావనలకు ప్రాముఖ్యతనిచ్చి నా ప్రతిష్టను కోల్పోవుట సాధ్యం కాదు. నాకు నా ఐశ్వర్యమే ముఖ్యం. వద్దు స్వామి, పట్టుదల వద్దు. భార్యాభర్తలను విడదీసిన పాపానికి మీరు గురి కావద్దు. పాప పుణ్యాల తారతమ్యం తెలిసిన వారు కేవలం ధనానికి దాసులు కారు. నా మాట వినండి, మాతను వెళ్ళనివ్వండి. నీవు మాతపక్షం వహిస్తున్నావా? అవును స్వామి, ఒక వనిత మనసులో ఉన్న కష్టము క్లేశము ఇంకొక వనితకు మాత్రమే అర్థం అవుతాయి. అవును మహారాజా, ధనలక్ష్మీదేవికి నా సానుభూతి ఉన్నదే. అటులైనా మీరందరూ ఒకటైనారా? మంచి ఉద్దేశం కనుక మా అందరి అభిప్రాయము అదే అవుతుంది. మాట ఇచ్చింది అన్న వంకతో మాతను బలవంతంగా నిలువరించుట మంచిది కాదు. సంతోషమనేది సంపదలోనే స్థిరపడదు. నిజమైన సంతోషం వేరొకరికి సంతోషాన్ని కలిగించుటయే.
10 నుండి దూరమైన మాత సంతాపాన్ని అర్థం చేసుకోండి. పత్నులైన వారికి పతులే సర్వస్వం. పతుల సన్నిధిలో ఉండుటయే వారి పరమ ధర్మం. మాతకు వారి ధర్మాన్ని ఆచరించుటకు అవకాశమొసగండి. మీరు దాన్ని అతిక్రమిస్తే సహస్ర జన్మల పాపం మిమ్ములను చుట్టుకుంటుంది. ఆ పాపం మిమ్ములను చుట్టుకున్నచో ఎంత సంపద ఐశ్వర్యం ఉండి కూడా ఏమి ప్రయోజనం? మీరు ధనపతి మాత్రమే కాదు, గుణపతి అని కూడా రుజువు చేసుకోవలెను. మహాశయ, మనం మన కోసం మాత్రమే జీవించుట సరికాదు. స్వార్థాన్ని వీడి లోక కళ్యాణార్థమైన బ్రతుకు సార్థకమవుతుంది. లోక కళ్యాణార్థమై వెడలుచున్న ధనలక్ష్మికి అడ్డుపడకపోవుట మీకే శ్రేయస్కరం కుబేరా, శ్రేయస్కరం. అలాగే అష్టైశ్వర్యములు నా భాండారంలోనే ఉన్నచో నీవు వెడలుట నాకు సమ్మతమే. తథాస్తు. అష్టైశ్వర్యములు నీ భాండారంలోనే ఉంటాయి. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఇంకేమి, నీ వాంఛ నెరవేరింది కదా? నెరవేరేను పద్మనిధి. అయితే ఇంకొక సమస్య ఉన్నది. ఏమా సమస్య? నేను నా స్వామిని చేరుటకు అనుకూలమైన ఏ జన్మ ధరించాలి? అందుకు యోగ్యమైన స్థలం ఎచ్చట ఉన్నది. దానికి చింతయేల ధనలక్ష్మి. మేము అందుకు అనువైన స్థలాన్ని కనుగొని నీకు తెలిపెదము. రాణి, 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 రాయిటు రా. రాణి, ఇటురా. ఎవరు ఎవరు మీరు? భయపడవలదు రాణి, మాతోరా. లేదు, నేనెచ్చటకు రాబోను. నీకు మేలు జరుగుతుంది. అటు చూడు. శిశువు ఎంత చక్కగా ఉన్నదో కదా? అవును, అవును. ఈ శిశువు మీకు కావలేనా? వద్దు, వద్దు. చూడు రాణి, ఎంతటి అదృష్టం లభించుటకు ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. ఈ శిశువు నీదైతే నీవు సుఖశాంతులను పొందగలవు. మీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ శిశువును స్వీకరించు. పరుల బిడ్డను నా శిశువుగా ఎలా స్వీకరించమంటారు? వద్దు, నాకేమీ వద్దు. నాకే శిశువు వద్దు. వద్దు, 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 వద్దు. నాకేమీ వద్దు. నాకే శిశువు వద్దు. రాణి, రాణి, ఏమైంది? ప్రభు, అది అది ఏమైంది రాణి? ఏమైనా పీడకలు వచ్చిందా? అవును ప్రభు, కలలో ఒక ముద్దైన బిడ్డను నేను చూశాను. బిడ్డనా? అవును ప్రభు, ఎవరో బిడ్డను చూపించి ఈ బిడ్డ నీకు కావాలా అని అడిగారు. అందుకు నీవేమంటివి? భయం వల్ల నేను నాకే బిడ్డ వద్దు అన్నాను ప్రభు. ఛ, ఎంతటి పని చేశావు! అదృష్టం తానే వరించగా నిరాకరించుట సరియేనా? ప్రభు, అది కల కావచ్చు రాణి. ఎవరో భాగ్యదేవత మనల్ని పరీక్షించుటకు కలరూపంలో కానవచ్చి ఉంటుంది. సంతానం కొరకు మన ఆశ నెరవేరే సదవకాశం కలిసిరాగా అది నీవే నీ చేతులారా పోగొట్టుకున్నావు. రాణి, పోనీలే, దైవకృప ఎప్పుడుంటే అప్పుడే సంతానం కలుగుతుంది. ఇప్పుడు నిశ్చింతగా నిద్రపో.
సమర దురంధర వైరికుల ధ్వంస గండర గండ అఖండ సుందర మండలాధీశ బహుపరాక్ 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 బహుపరాక్. ఓ పండిత శ్రేష్ఠులారా, మా నుంచి ఏమైనా ఆశిస్తున్నారా? తమ ఆశ్రయంలో సర్వసుఖాలను పొందుతున్న మేము ఇంకా ఆశించటకే ఉంటుంది ప్రభు. అవును ప్రభు, కోరుటకు ఏమేనో లేదు, అయితే చెప్పుటకు ఒకటి. ఆహా, అది ఏమియో సెలవియండి. మేము ముందుగానే తెలిపినట్లా తమకు శుక్రదశ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది ప్రభు. బహుకాలం నుంచి మీరంటూనే ఉన్నారు, మేం వింటూనే ఉన్నాం. అయినా అదృష్టం ఎప్పటిలాగే ఉంది. మీరు చెప్పిన ఆ శుక్రదశ సూచనే కనవచ్చుటలేదు కదా. అందుకే ప్రభు, జ్యోతిష్ శాస్త్రంలో ప్రచండ పండితులైన ఇరువురిని తోడ్కొని వచ్చాం. అటులనా? వారంత చక్కగా జ్యోతిష్యం చెబుతారా? అవును ప్రభు, వారు వయసులో చిన్నవారైనా పాండిత్యంలో మహా ఉద్దండులు. అటులైనా వారిని పిలిపించండి. చిత్తం ప్రభు. ఎవరక్కడా? ఆ పండితులు తోడ్కొనే రండి. విజయీ భవ, దిగ్విజయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. శ్రీరస్తు శ్రీరస్తు. నేను కంకభట్టును మహాప్రభు. శుభమస్తు శుభమస్తు. నేను శంఖభట్టుని మహాప్రభు. చాలా సంతోషం. మీరు జ్యోతిష్ శాస్త్రంలో అంతటి నిపుణులా? అవును మహాప్రభు. అటులైనా నా భవిష్యత్తును తెలిపెదరా? అదేమి మహాప్రభు అలా అనుతుంటిరి? ముఖారవిందమును చూచిన చాలు భూత భవిష్యత్ వర్తమానమును అలవోకగా చెప్పగలము. సూర్య చంద్రగ్రహ తారాదులన్నీ మాకు కరతలామలకములు మహాప్రభు. మేము కట్టిన లెక్క సరిగ్గా ఉంటుంది. మేము చెప్పే భవిష్యత్తు ఎన్నటికీ గురి తప్పదు. అవురా? అటులైనచో నేను ఆ కుబేరుని కన్నును ధనవంతుడనవుతానా? ఖచ్చితంగా మహాప్రభు. ఏమేమి? ప్రభు, తమ ముఖలక్షణమును తిలకించినచో అతి త్వరలో ధనలక్ష్మి తమ ఆస్థానముందు అడిగడబోవుచున్నది ప్రభు. మహారాజులకు జయమగుగాక, మహారాజులకు జయమగుగాక, మహారాజులకు జయమగుగాక. మీ సోదరులు తొండమానులు విజయయాత్ర దిగ్విజయంగా ముగించుకొని అపార ధనరాశిని తోడ్కొని వస్తున్నారు ప్రభు. ఏమేమి? నా సోదరుడు విజయ యాత్ర నుంచి తిరిగి వస్తున్నాడా? ధనకనక రాసులు తోడ్కొని వస్తున్నాడా? ఆహా, నా సౌభాగ్యానికి సాటియే లేదు. శ్రీరస్తు శ్రీరస్తు. శుభమస్తు శుభమస్తు. సూచితరా మహాప్రభు, మా మాట అక్షర సత్యమైంది. మహాప్రభు, ఇకనైనా మా భవిష్యవాణిని నమ్మెదరా? నమ్మెదను, మీరు మహాపండితులేనని. ముందుగా మా సహోదరుడిని మేము చూడవలను. అతడు జయించి తెచ్చిన సంపదను కన్నులారా చూడవలను. శ్రీరస్తు శ్రీరస్తు. శుభమస్తు శుభమస్తు. కంకభట్టు శంకభట్టు. సోదరా తొండమానుడా, మాకు ఆనందంగా ఉంది, మహదానందంగా ఉంది. మీ ఆనందమే మాకు ఆనందం అగ్రజ. మీ వంటి వీరుడు మాకు సోదరులని చెప్పుకోవడం మాకెంతో గర్వంగా ఉంది. మీ వంటి అగ్రజుని పొందటం మా సౌభాగ్యం. ఈ సౌభాగ్యమును వెలికి తెచ్చినది మీరు తొండమానుడా. మీరు జయించి తరలించిన ఈ ఐశ్వర్యం వలన నా భండారం పొంగి పొరలిపోతోంది. ఇది చాలదు సోదరా, ఇంతకింత మరింత ఐశ్వర్యం మా సొంతం కావలను. అగ్రజ, నేనుండగా మీరు చింతించనేవలదు. మరిన్ని దండయాత్రలకు నేను వెళతాను, మరెన్నెన్నో విజయాలు సాధిస్తాను. ఆ నమ్మకం మాకున్నది సోదరా. ఈ సంతోషకర విజయాన్ని మా రాణికి తెలియజేయాలి. మీరు వెళ్ళిరండి, విశ్రాంతి గైకొనండి.
దేవి దేవి ఏమిటి స్వామి, ఏమిటి ఆనందం? ఏదైనా సంతోషకరమైన విషయమా? అవును దేవి, అత్యంత సంతోషకరమైన వార్త. మన తొండమానుడు విజయయాత్ర నుంచి తిరిగి వచ్చాడు. వెలకట్టలేని సంపదలు తెచ్చాడు. మన భండారం దానితో నిండిపోయింది, పొంగి పొరలిపోతోంది. దానివల్ల ఏం ప్రయోజనం? ఏమిటి దేవి, మీకు సంతోషంగా లేదా? మా భాండారం నిండి మేము ధనవంతులమనిపించుకొనుట మీకిష్టం లేదా? ధనం, ధాన్యం, సంపదలు ఇత్యాది ఎంతో ఐశ్వర్యం ఉన్ననో వాటి వలన సుఖపడుట కల్ల స్వామి. దేవి ఏమనుచున్నారు? అవును స్వామి, బిడ్డలు లేని గృహంలో సంపదలు ఎన్నుంటే ఏవి? బిడ్డలు లేని గృహం, పక్షులు లేని వనం మరుభూమి కన్నా హీనం కదా. నాకు ఏ ఐశ్వర్యం, సంతోషం ఉసగదు. ఒకే ఒక బిడ్డ కోసం, ముద్దు బిడ్డ నగవు కోసం, ఆ కన్నుల వెలుగు కోసం నా హృదయం తప్పిస్తోంది. ఎన్నియో ఒసగిన ఆ దయామయుడైన దేవుడు ఎందుకింత నిర్దయుడైనాడో, ఎన్నడూ అతను కృప చూపునో, తల్లి నవ్వాలని నా ఆశ ఎన్నడూ తీర్చునో. సమాధానపడండి దేవి, దుఃఖపడకండి. అంతయు మేలే జరుగుతుంది. సమాధానపడండి. రాణి, రాణి, దేవి ఏమైంది? అటు చూడండి, అటు చూడండి. నాకేమీ కానవచ్చుతలేదే. ఎవరో నన్ను రమ్మంటున్నారు స్వామి, ఎవరో నన్ను రమ్మంటున్నారు. ఎవరూ లేరు దేవి, అది నీ భ్రమ అంతే. నీవు విశ్రాంతి తీసుకో, అంతయు చెక్కబడుతుంది. రాదేవి, రాదేవి. ఈ బిడ్డ నీకు కావాలినా? నాకు కావాలి, ఈ పాప నాకే కావాలి. నేనెవరికి ఇవ్వను. ఇదేమి స్వామి, ఇచ్చిన మాట నుంచి తప్పుకొనుచున్నారు.